श्रीगुरुभ्यो नमः। ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनापुमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। समस्त సనాతన బంధుగణ మిత్రులకు మరియు సనాతన ధర్మాన్ని పాటించినటువంటి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. వసంత పంచమి ఇది మాఘమాసం శుద్ధ పంచమి. దీన్ని వసంత పంచమి అంటారు, శ్రీ పంచమి అని కూడా అంటారు. శిశిర ఋతువులో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ పంచమి చాలా విశేషమైంది. సరస్వతికి ప్రాముఖ్యతగా ఇస్తారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేషద. విద్యలు ఆరంభించేవారు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఉత్తరాయణ పర్వకాలం లోపల చాలా విశిష్టమైనది. ఈ వసంత పంచమి నాడు మనము సరస్వతి అమ్మవారిని పూజించడం విశేషమైంది. సరస్వతి అమ్మవారి యొక్క విశేషత మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఎందుకంటే మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గురుం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. మనకు ఆ మాధవుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ సరస్వతి అమ్మవారిని ప్రార్థించాలి. మనకు ఏ దేవుని యొక్క అనుగ్రహం కలగాలన్నా మాటతో మనకు సంబంధించింది ప్రతిదీ కూడా సరస్వతి యొక్క పలుకే. కాబట్టి మంచిని, సద్బుద్ధిని, సన్మార్గాన్ని నడిపించేటందుకోసం తల్లి మనకు అనుగ్రహం కలిగించాలి. ఎందుకంటే నారాయణ నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రతిదీ కూడా మనం జయించాలంటే ఆ నారాయణ్ణి ప్రార్థించాలి. ఆ నారాయణ్ణి ప్రార్థించాలంటే సరస్వతి యొక్క అనుగ్రహం కలగాలి. ఈ సరస్వతి యొక్క అనుగ్రహం కలగాలంటే సప్తశతి లోపల మనకు 5 నుంచి 13వ అధ్యాయం వరకు మనకు ఈ సప్తశతి లోపల చెప్పి ఉంటాయి. కాబట్టి మనకు ఆ భగవంతుని యొక్క వరం దొరకాలంటే సరస్వతి ప్రార్థన కావాలి. సరస్వతి అనుగ్రహం ఉంటే ప్రతి దాంట్లో కూడా జయం కలుగుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా జ్ఞానము ఇవన్నీ కలగాలి అంటే నేటి సైన్స్కి కూడా సరస్వతి యొక్క అనుగ్రహమే. జ్ఞానం అనేది సరస్వతి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాక్షరం ఆఘారంత సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మే. మన హృదయము స్ఫటికంలాగా ఉన్నప్పుడు మనకు ఆ సరస్వతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ సరస్వతి యొక్క అనుగ్రహం కలుగుట కోసం మనము గురువులను ప్రార్థించాలి. ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు, ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా వ్యాస మహర్షి అన్ని 18 పురాణాలు రాశాడు. తరువాత అనేకమైన ఇతిహాసాలు రాశాడు. అట్లనే విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా రాశారు. కాబట్టి ఆ సరస్వతి యొక్క అనుగ్రహంతో ఆయన రాశాడు. కాబట్టి మనకందరికీ మార్గదర్శకుడు ఈ వ్యాస మహర్షి. వ్యాస మహర్షిని అనుగ్రహంతో గురువుగా భావించి మనకు ఎవరైతే చదువు చెప్పేవారు ఉంటారో వారిని వ్యాస మహర్షిగా ప్రార్థించాలి. ఆ తర్వాత ఆ పురాణాలను వివరించిన వాడు శుక మహర్షి. ఆ వ్యాసుని యొక్క కుమారుడు. వాటి యొక్క వివరాలు చెప్పాడు. కాబట్టి ఆ వ్యాసు యొక్క కుమారుని కూడా మనము పరమ గురువుగా భావించాలి. పరంపర గురువుగా వ్యాసుడైతే పరమ గురువుగా శుకుడు. కాబట్టి ఇలా మనకు మన గురువును ఆ రకంగా భావించి ఆ గురువు లోపల మనము సన్మార్గాన్ని వెతికి మనం చూసుకుంటే మనకు అన్నీ మంచివే దొరుకుతుంది. ప్రతి ఒక్కరితో కూడా మంచి భావంతో కలిగి ఉండేటందుకోసం వచ్చేదే వసంత పంచమి. ఈ వసంత పంచమి నాడు మన ఆచార ప్రకారంగా మనము మన శక్తిని అనుసరించి హిరణ్యాన్ని కొనుక్కోవడం విశేషమైంది. హిరణ్యం కొనుక్కోవడం సంవత్సరంలో ఒక 3-4 సార్లు వస్తుంది. అటువంటి వాటిల్లో వసంత పంచమి కూడా ఒకటి. ఈ వసంత పంచమి విశేషమైంది. ఈ వసంత పంచమిని భారాతీస్ ముహూర్తం అంటారు. ఈ ముహూర్తంలో ఏది చేసినా అన్ని శుభాలే కలుగుతాయి. ఓం స్వస్తి.